నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం నందీశ్వరుని గురించి తెలుసుకుంటున్నాం కదా! ఆ తరువాత శివుడు చాలా సంతోషంగా నందీశ్వరుడిని వృషభ రూపంలో తన వాహనముగా ఉండిపోమని అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన తరువాత శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రమద గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రశస్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. క్షీరసాగర మదనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడని మనందరికీ తెలుసు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఒలికిందట. అప్పుడు శివుడు చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. మహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు అందరూ. మరి నంది అంటే ఒక ఆనందం, ఒక వృషభ రూపమైన శివునికి నమ్మకమైన సహచరుడు. అతను తరచుగా శివాలయాల్లో శివలింగం ముందు కూర్చొని నిరంతరం అంకిత భావాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరింపబడ్డాడు. శివుని వాహనంగా నంది శివుని రాజ్యం యొక్క రక్షకుడిగా మరియు ద్వారపాలకుడిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అలాంటి నంది గురించి మనం తెలుసుకొని నేర్చుకోవాల్సింది ఆయన పేషెన్స్ అండ్ లాయల్టీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి ఉంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే సనాతన స్టోరీస్ పేజ్ని ఫాలో చేయండి. మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.